దూకుడు పెంచారు. ఈరోజు పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు సామర్లకోట రింగ్ సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామం ముసలమ్మ తల్లి గుడి దగ్గర బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. బహిరంగ సభలకు, రోడ్ షోలకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. పవన్కు మద్దతుగా పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. సో ఈ రోజు 2 సభల్లో పాల్గొనబోతున్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? జనసేన కార్యకర్తలు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. నేడు పవన్ కళ్యాణ్ పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని 2వ రోజు కొనసాగిస్తున్నారు. నిన్న రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని సుడిగాలి పర్యటన అన్నట్టుగా చేశారు. అయితే రాజోలు సభ అనంతరం రామచంద్రపురం పర్యటన కోసం సమయం కేటాయించలేక తక్కువ సమయంలోనే ముగించిన పరిస్థితులు. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకి పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నిమ్మకాయల చినరాజప్పకి మద్దతుగా ఈ ప్రచారం అయితే సామలకోట రింగ్ సెంటర్ లో అయితే బహిరంగ సభ ఏదైతే వారాహి విజయ్ పేరిట కొనసాగిస్తున్న బహిరంగ సభలో ప్రస్తుతం వారాహి వాహనంపై నుంచి పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం 6 గంటలకు కాకినాడ రూరల్ కి సంబంధించి పంతో నానాజీ ఏదైతే రూరల్ కి సంబంధించి జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాకినాడ రూరల్ సంబంధించి పంతో నానాజీ తరఫున సాయంత్రం 6 గంటలకు ఇంద్రపాలెం గ్రామంలో ఉన్నటువంటి ముసలమ్మ తల్లి గుడి సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దానిని వేదికగా వారాహి పై నుంచే అక్కడ పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించినారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లని కూడా ఏదైతే కూటమికి సంబంధించి 3 పార్టీల నేతలు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం నిన్న రాత్రి రామచంద్రపురం ఏదైతే బహిరంగ సభ పూర్తయిన తర్వాత చెబ్రోల్లోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కూడా ఏదైతే ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లుగా సినీ నటులు చాలా మంది పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తూ ఉండగా తాజాగా ఈ రోజు మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ నటుడు వరుణ్ తేజ్ కూడా ఈ రోజు ప్రచారం అయితే కొనసాగిస్తారు. మధ్యాహ్నం 3:30 ప్రాంతం నుంచి ఇది తాటిపట్టి ఏదైతే గొల్లప్రోలు మండలం తాటిపట్టి నుంచి ప్రారంభమై సాయంత్రం చెందుర్తి వరకు సుమారు 8 గంటల వరకు కూడా ఆయన బహిరంగ సభలు ముఖ్యంగా 4 ప్రధాన గ్రామాల్లో వీటిని ఏదైతే చెందుర్తి, అలాగే దొర్గాడ, అలాగే తాటిపట్టి సెంటర్ లో ముఖ్యంగా బహిరంగ సభల ద్వారా వరుణ్ తేజ్ అయితే ప్రసంగిస్తారు. సాయంత్రం 8 గంటలకి పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న చెబ్రోలు ఆ నివాసానికి వచ్చే తర్వాత హైదరాబాద్ ప్రయాణం వెళ్తారు వరుణ్ తేజ్ అని నాయకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా ప్రస్తుతం అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని వేడింగిచ్చారు. నిన్నటి రోజు ఏదైతే రోజుకి 2 నియోజకవర్గాలు చొప్పున 3 రోజుల పాటు 6 నియోజకవర్గాలు ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో పిఠాపురం తాను పోటీ చేస్తున్న మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటించి బహిరంగ సభలు కూడా నిర్వహించాలని ముందస్తుగానే షెడ్యూల్ ఖరారు చేయడం నేపథ్యంలో నిన్న 2 నియోజకవర్గాలు పూర్తి చేసిన నేపథ్యంలో ఈ రోజు కాకినాడ రూరల్, అలాగే పెద్దాపురం నియోజకవర్గాలు రెండింటిలోని బహిరంగ సభలు అయితే ఉంటాయి. అయితే నిన్న ఆద్యాంతం ఏదైతే రాజోలు నియోజకవర్గానికి సంబంధించి 4 గంటలకి సభ ప్రారంభం కావాల్సి వచ్చినా 7 గంటల వరకు లేట్ అయిన కారణంగా అక్కడ కూడా ఎన్నికల కోడ్ సమీపిస్తున్న తరుణంలో రామచంద్రపురం వచ్చేటప్పుడు కూడా కొంత ఆలస్యమైన కారణంగా 10 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి వచ్చే ప్రయత్నం చేస్తాను, పక్కనే ఉన్నటువంటి మండపేట కూడా వస్తానని కూడా చెప్పారు. ఏదైతే రామచంద్రపురం ఎన్నికలకు సంబంధించి లేదంటే ఇప్పుడు తాజాగా కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి పోటీలో జనసేన ఎంపీ అభ్యర్థిగా కూడా ఉన్న నేపథ్యంలో ఈ కుదిరితే ఇక్కడికి మరొకసారి వస్తానంటూ కూడా నిన్న ఆయన 10 నిమిషాలు ప్రసంగించి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే ఉన్నంతసేపు అటు రాజోలు సభ అయినా రామచంద్రపురం అయినా పొలాలన్నీ కూడా కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఒకటే మాట పూర్తిగా కూడా ఇవన్నీ కలిసి ఉంటే సమాజం విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు గొడవ పెట్టుకుని ఇవాళ మళ్ళీ రాజకీయాల కోసం కలుపుకోవడం మంచిది కాదు అని వైసీపీకి కూడా చురకలు అంటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే యువతరానికి ఏం సంపద మీరు ఇచ్చారు, యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప ఏమీ ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా బాధపడుతూ కూడా సంపద వైసీపీకి అలాగే కష్టాలు మనక అంటూ కూడా దోపిడీ చేసే వాళ్ళని అందరం ఎక్కించకూడదు, ఈసారి ఖచ్చితంగా వాళ్ళని దించాలి,
మీలో ధైర్యాన్ని నింపే నాయకత్వం అయితే వస్తుంది ఖచ్చితంగా కూడా. నేను మీకు అండగా ఉంటాను, మీ కష్టాలు నావి, మీ కన్నీళ్ళు నావి, మీకోసం నేను పనిచేస్తాను అంటూ కూడా అత్యంతం రెండు సభల్లోని పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించడం జరిగింది. అదే ఏదైతే 175 స్థానాల్లోనే జనసేన పోటీ చేస్తున్నట్లే ఏదైతే టీడీపీకి నుంచి పొత్తులో భాగంగా బీజేపీలో 21 స్థానాలకి పరిమితమైన అని ఆయనకిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా 175 స్థానాల్లోని జనసేన పోటీ చేస్తున్నట్టే 175లోని టీడీపీ, అలాగే 175లో కూడా బీజేపీ పోటీ చేస్తున్నట్లే భావించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి యువతరానికి, అలాగే తనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న వైసీపీ నాయకులకు కూడా గట్టి కౌంటర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు జనసేన పార్టీ కూడా శ్రేణులు మద్దతుగా ఉండాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా నిన్న మా రామచంద్రపురం సభలో ప్రసంగిస్తూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే తానికి ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని తనకు ప్రసంగం తృప్తినివ్వలేదని చెప్పి 3 నిమిషాలు కాదు మళ్ళీ 45 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు కాకినాడ రూరల్ కి సంబంధించి జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పంత నానాజీ సభలో గానీ, అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో చినరాజప్ప అభ్యర్థిగా ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గంలో సభలో గానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారని కొంత ఉత్కంఠ కూడా నడుస్తూ ఉన్నది. ఏదేమైనా ఈ రోజు షెడ్యూల్ ప్రకారం కూడా ప్రసంగాలు కొనసాగిస్తారు, సభ కూడా నిర్వహిస్తారు. తొలుత పెద్దాపురంలో 4 గంటలకి, అలాగే కాకినాడ రూరల్ లో సాయంత్రం 6 గంటలకి షెడ్యూల్ అయితే అన్ని ఖరారు చేశారు. అక్కడ భారీగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూటమికి సంబంధించి 3 పార్టీల నేతలు కూడా భారీ స్థాయిలో కాకినాడ రూరల్ గానీ పెద్దాపురం గానీ భారీ స్థాయిలో అయితే వస్తారని ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూటమి నేతలు అయితే సిద్ధం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేబ్రోలు తన నివాసంలో ఉన్నారు. మధ్యాహ్నం వరుణ్ తేజ్ వచ్చిన తర్వాత అటు తర్వాత తనని రిసీవ్ చేసుకుని బహిరంగ సభకు వరుణ్ తేజ్ వెళ్ళిన తర్వాత ఆ చేబ్రోలు నివాసం నుంచి పెద్దాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వస్తారు, అక్కడ పాల్గొంటారు. అటు తర్వాత సాయంత్రం కాకినాడ రోడ్లో ఈ వారాహి విజయబేర యాత్రకు సంబంధించి ఈ రోజు 2 నియోజకవర్గాల షెడ్యూల్ ని పూర్తి చేస్తారు సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.